అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. నేను సింధు. న్యాచురల్ స్టార్ నాని కెరీర్ స్టార్టింగ్ నుంచి కొత్తదనం కోసం తప్పిస్తూనే ఉన్నాడు. కథను నమ్మి సినిమాలు చేసే హీరోల్లో నాని ముందు వరుసలో ఉంటాడు. స్టార్ డైరెక్టర్స్ వెంటపడడు. కొత్త వాళ్ళతో సినిమా చేయడానికి ఎక్కువ ఇష్టపడుతుంటాడు. ఇప్పుడు పారడైజ్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదెలా డైరెక్టర్. ప్రస్తుతం పారడైజ్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా రెగ్యులర్ సినిమా కాదు, ఇదొక డిఫరెంట్ మూవీ. ఈ సినిమా టార్గెట్ ఏంటి అనేది బయటకు వచ్చింది. ఇంతకీ పారడైజ్ టార్గెట్ ఏంటి? నాని హిట్ 3 సినిమా తర్వాత విభిన్న కథ అయిన పారడైజ్ మూవీ చేస్తున్నాడు. నాని శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో దసరా సినిమా రూపొందడం, ఆ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరడం తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ వీరిద్దరూ కలిసి సినిమా చేస్తుండడం ఆసక్తిగా మారింది. మరింతగా అంచనాలు పెంచేస్తోంది. ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పారడైజ్ గ్లిమ్స్ అందరిలో క్యూరియాసిటీని పెంచేసింది. ఇంతవరకు నాని మాత్రమే కాదు, ఏ హీరో చేయనటువంటి పాత్రను చేస్తున్నాడనే విషయం క్లారిటీ వచ్చేసింది. ఇంకా చెప్పాలంటే నాని ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ లో కనిపిస్తాడని టాక్ వినిపిస్తోంది. అయితే నాని పారడైజ్ టార్గెట్ ఏంటంటే నేషనల్ అవార్డ్ అని ప్రచారం జరుగుతోంది. నేషనల్ అవార్డును గురిపెట్టే ఈ సినిమాలో క్యారెక్టరైజేషన్ ఫిక్స్ చేశారని వార్తలు వస్తున్నాయి. నాని క్యారెక్టర్, యాక్టింగ్ అంతా కూడా వేరే లెవెల్లో ఉంటుందని ఫిల్మ్ నగర్ లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు చేసిన షూట్ చూసుకొని మేకర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారట. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఒక్క తెలుగులోనే కాదు, పాన్ ఇండియా రేంజ్ లో పెద్ద చర్చ జరుగుతుందని యూనిట్ మెంబర్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో ఎక్కువ మంది జూనియర్ ఆర్టిస్టులతో భారీగా సీన్స్ చిత్రీకరించారట. ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరూ ఇదేదో రెగ్యులర్ సినిమా అనుకున్నాం కానీ కాదు, అందరినీ ఆలోచింపచేసే సినిమా అని చెబుతున్నారు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది, చకచక షూటింగ్ చేస్తున్నారు. కానీ ఇంతవరకు ఇందులో నటించే హీరోయిన్ ఎవరు అనేది మాత్రం బయటకు రాలేదు. ఈ మధ్య భాగ్యశ్రీ పేరు వినిపించింది, కానీ ఇది నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ సినిమాని 2 పార్టులుగా తీసే ఆలోచనలో ఉన్నారట. దీన్ని బట్టి ఈ సినిమా కథలో ఎంత బలం ఉందో, ఎంతలా కథపై శ్రీకాంత్ ఓదెలా వర్క్ చేశాడో అర్థమవుతుంది. మార్చి 26న పారడైజ్ రిలీజ్ కానుంది. మరి పారడైజ్ టార్గెట్ పెట్టుకున్నట్టుగా నేషనల్ అవార్డు దక్కించుకుంటుందేమో చూడాలి.